సనాతన ధర్మం పాటించేవాడు బ్రాహ్మణుడు ఎక్కర్లేదు, ఎవరైనా సరే అవసరం వచ్చినప్పుడు సనాతన బ్రాహ్మణ్ అనేది ఒక స్మాల్ పార్ట్. అంటే అగ్రకుల దురహంకారంలోనే చాలా విషయాలు జరిగిపోతున్నాయి. హిస్టరీ తవ్వుకుంటే అన్నీ ఉంటాయండి, బట్ నా దృష్టిలో హిందూయిజం అనేది చాలా మంది చెప్పినట్టుగా వే ఆఫ్ లివింగ్ అండి. అతనికి యజ్ఞోపవిత ఉన్నా లేకున్నా అతను కనుక సనాతన ధర్మాన్ని పాటిస్తే అతను బ్రాహ్మణి కంటే ఎక్కువ అతని కాళ్ళ అసలు ఒకటి గమనించండి, అందరు ఊరికే ఈ చిన్న టార్గెటింగ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. రాముడు క్షత్రియుడు, అక్కడ ఉండే పూజారి బ్రాహ్మడే కదా, రాముడి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకునే బ్రాహ్మడే కదా, కృష్ణుడు యాదవుడు అతని కాళ్ళు గడిగేది బ్రాహ్మడే కదా. ఒక్క బ్రాహ్మణ దేవుని చూపించండి నాకు, దేవుళ్ళలో ఒక బ్రాహ్మణ్ చూపించండి నాకు, అంతే కాదు కదా. సో కులం అనేది నథింగ్ అండి, ఇది హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. ఈ ధర్మాన్ని నమ్మేవాడు ఎవడైనా సరే బ్రాహ్మడి కంటే ఎక్కువ నా దృష్టిలో. చాలా 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 ఇంత ఉద్వేగం ఎప్పుడు మీలో చూడలేదు. పరిస్థితులు అలా ఉన్నాయండి, ఇవాళ రేపు పరిస్థితులు అలా ఉన్నాయి, ఉద్వేగపడేలా ఉన్నాయి. సో మీ నుంచి అయితే ఇటువంటి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% అండి, 100%. ఇన్ ఉస్తాద్ భగత్ సింగ్లో సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాం, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తారు. బహుశా విమర్శలకు కారణం సామాజిక పరిస్థితులు అయిండొచ్చా కొంత? ఎనీథింగ్ అండి, సామాజిక పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయండి, విచక్షణ అనేది మనలో ఉండాలి. ఒకసారి ఒక మచ్చరవి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు చెప్పాను నేను, భారతదేశంలో ఇస్లాం కానీ బౌద్ధ మతం కానీ క్రిస్టియానిటీ కానీ వేరే ఏ మతమైనా సరే ఇంత ప్రబలంగా వ్యాపడానికి కారణం హిందూ మతం. ఎందుకంటే వీఆర్ యాక్సెప్టర్స్. కరెక్ట్. మనం మన దేశంలో ఎలో చేసాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనకి ఇన్సెక్యూరిటీ లేదు కాబట్టే మిగతా మతాలన్నీ ఇంత బలంగా ఇక్కడ వ్యాపించాయి. దానికి కారణం హిందూయిజం నా ఫీలింగ్. హిందూయిజం అండ్ ఆల్సో ఎనీబడి హూ లివ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అక్కడ టాప్ టు టో, అంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్రీబడి, ఈ నేల మీద ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే మూలాలు చూసుకుంటే. అనంత్ శ్రీరామ్ గారు ఒక సందర్భంలో అన్నారు. రైట్. సో ఈ సినిమాలో మీరు అనంత్ శ్రీరామ్ గారి చేత పాటలు రాయించారా? లేదండి, 4 పాటలే ఉన్నాయి. నా ఫేవరెట్ లిరిసిస్టులు ఏమో చాలా మంది ఉన్నారు, నలుగురికి మాత్రమే అవకాశం ఉంటే నేను నాకు అప్పుడు అందుబాటులో ఉన్న నలుగురితో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి హరీష్ గారు? కళ్యాణ్ గారు ఇస్ అబౌట్ టు రిటర్న్ టు షూట్స్ అండి. సెప్టెంబర్ 2 కానీ అక్టోబర్ నుంచి కానీ తిరిగి సినిమాస్ రిజ్యూమ్ చేస్తాను. విల్ దట్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ యువర్ కెరియర్? తదాస్తు, అంతే అవ్వాలని కోరుకుంటాం కదా, ఎలా చెప్తాం కాబట్టి. అది ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ కోసం ఎప్పటికప్పుడు ఇదే బిగ్ అని అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఇప్పుడు నేను చేసిన అన్ని సినిమాలో మిస్టర్ బచ్చన్ ఇస్ మై ఫేవరెట్ అండి. లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్, ఫేవరెట్ థింగ్స్ ఆర్ దేర్. అయితే నిజాయితీ గురించి ఈ రోజుల్లో చెప్పడం అనేది కరప్షన్ బాగా ఇదైపోతున్న టైంలో ఇట్స్ వెరీ నెసెసరీ. అండ్ ఇది ఎవరికి నచ్చుతుంటారు? ఫ్యామిలీ ఆడియన్సెసా? ఆబాల గోపాలాన్ని అలరించే దర్శకుడు హరీష్ శంకర్ అనే టాక్ రావాలి సినిమా తర్వాత. ఆబాల గోపాలాన్ని అలరించే హీరో రవితేజ గారు. అది ఆబాల గోపాలాన్ని అలరించే యాంకర్ జర్నలిస్ట్ స్వప్న గారు. అంతేగా, ఎందుకు ఉన్నమాట చెప్పేద్దాం. నిజమే. మీరు చూడండి, మీరు త్యాగరాజ కృతులు పాడతారు, రామోయిజం అంటారు. సో మీ స్పాన్ ఆఫ్ థింకింగ్ చూడండి, అసలు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మైల్డ్, వైల్డ్, బోల్డ్ అన్నీ. సో ఆ విధంగా చూస్తే యాక్చువల్లీ మనం ఏది కాదండి, మనం అన్నీ అనుకుంటాం, అంతా అది సృష్టి నుంచి ప్రవహిస్తున్న ఒక ప్రవాహమే. మీరు నమ్ముతారుగా దేవుడిని? 100% నమ్ముతారు కదా. శక్తి లేకపోతే ఏదో ఒక శక్తి, దేవుడు ఉన్నదే దేవుడు, మనం జస్ట్ నిమిత్తం మాత్రం అంతే. అదే. సో ఎనీవే, అయితే మీ నుంచి ఒక మంచి ఫిలసాఫికల్, స్పిరిచువల్, ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ స్పిరిట్ ఆఫ్ హీరోయిజం ఉండే కథలు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎలా చూపిస్తారో పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిలో చూపిస్తే చాలండి. అంతేనా? అలా ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్ అని? వీఆర్ ఆల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది, బట్ చాలా ఫ్రెష్ కాస్ట్యూమ్స్ వేసే ఛాన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. అండ్ ఆయన ఇప్పుడు అటైన్ చేసిన ఇమేజ్కి చాలా ఒక దానికి తగ్గట్టుగా ఒక ధీటుగా. హరిశంకర్ ప్రయాణం ఎటువైపు? అస్సలండి, దెర్ ఈజ్ నో డెస్టినీ అట్ ఆల్. ఐ విల్ ఎంజాయ్ జర్నీ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఇంకా గమ్యం పెట్టుకుంటే టెన్షన్స్ అండి, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని చెప్పి పరీక్ష. అంటే రోజు మనం దేనికి పుట్టాం, ఏం నిద్రలేస్తున్నాం,